నువ్వు యేసు దగ్గరకు వచ్చావు, యేసులో ఉన్న ప్రేమను చూస్తున్నావు. యేసు నీ పాపముల కొరకు, ఎవరు భూమి మీద నీ పాపములను తొలగించలేరు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమే నీ పాపములను అది కడుగగలదు. నీ మీద ఉన్న పాపపు మూట అనే భారమునది తొలగించగలదు, దానిని కత్తిరించి వేయగలదు. నీ పాపములు, నీ దోషములను, తరతరముల శాపములను అది కొట్టివేయగలదు. హల్లెలూయా. ఆయన ప్రేమను నువ్వు ఇప్పుడు తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చావు. అయినా నీ యొక్క జీవితంలో దేవుడంటే అదే భావనే. దేవుడంటే కోపించేవాడు, దేవుడంటే శిక్షించేవాడు, దేవుడంటే కఠినుడు. దేవుడు తన హృదయమును కఠినము చేసుకున్నాడు. నేను చేసే ప్రార్థన పైన ఆయన నాకు కనుదృష్టి నిలుపుటలేదు. దేవుడు నన్నెందుకో అంతగా జ్ఞాపకము చేసుకునటలేదు. హల్లెలూయా. ద థింకింగ్ అబౌట్ ద లార్డ్, ద ఫీలింగ్స్ అబౌట్ ద లార్డ్, దేవుని గురించినటువంటి ఆలోచనలు, అనుభవాలు మనకు గతంలో ఉన్నటువంటివే ఇప్పటికీ కూడా తీసుకొని వచ్చి యేసు వైపున వాటిని రుద్ది, దేవుడు ఇలాగ పనిచేస్తాడు అని గతములో వెంబడించినటువంటివి ఇప్పుడు కూడా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే దేవుని ప్రసన్నతను చూడకుండా అవి అడ్డగించగలవు. అందుకనే హోషేయాలో దేవుని యొక్క మాట ఉంటున్నది ఏంటంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు, నన్ను గురించిన జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు, ఆయనను గురించిన ఆలోచన లేక నశించిపోవచ్చున్నారు అనేటువంటిది. హల్లెలూయా. బాగా గమనించండి. హల్లెలూయా. చాలా అండి, మనకు ప్రార్థన జవాబు ఆలస్యం అవ్వగానే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా పైన కనుదృష్టి పెట్టడం లేదు. నువ్వు ఆశించుచున్న ఉద్యోగం రానప్పుడు, నువ్వు కోరుకుంటున్నటువంటి వివాహం జరగనప్పుడు, లేకపోతే నీకు ఆరోగ్యం ఇంకా సరిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నప్పుడు, నీ యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఆటంకములు కలుగుతూ ఉంటున్నప్పుడు, నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో అది రానప్పుడు, ఆలస్యం అవుతుంటున్నప్పుడు, దేవుడు నాకు ఇంకా ఎందుకో లేనిపోని ఉన్నటువంటి అపవాది సమస్యలు తీసుకుని వస్తే, దేవుడు ఎందుకో నాకు సమస్యలు తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ ఆలోచనలన్నీ ఎందుకో తెలుసా? గతములో ఉన్నటువంటి ఆలోచనలే యేసు కూడా అలాగనే ఉండేటువంటి వాడు అనేటువంటి ఆలోచనలు కలగజేస్తున్నాయి. అలాగా ఉండడానికి వీలులేదు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ పరమును విడిచి తన ప్రాణమును పెట్టి ఈ భూమిని దగ్గరకు వచ్చి తన ప్రాణమును పెట్టాడు. ఇంకా ఏం ఆలోచించాలండి ఆయన ప్రేమను గురించి ప్రకటించడానికి? కోపం ఉండేవాడైతే వస్తాడా? కఠినాత్ముడైతే వస్తాడా? లేక శిక్షించాలనుకుంటే ఆయన వస్తాడా? నీ మీద ఉన్న శిక్షను కొట్టివేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నీ మీద ఆయన ఉన్న ప్రేమను చూపించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం కావాలని ఆయన వచ్చాడు. ఆమేన్.